2004లోనే ఇస్తానని చెప్పిన మీకు ఇవ్వడానికి 2014 వరకు టైం పట్టింది. 2014 వరకు అంటే 10 సంవత్సరాలు. 1, 2 కాదు, 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలలో ఒక్కనాడు కూడా మీరు ఒప్పించలేకపోయినరా, మీరు మెప్పించలేకపోయినరా, ఆ భిన్నాభిప్రాయాలను మీరు తొలగించలేకపోయినరా? 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు పడుతుందా? మీలో మీకే 10 సంవత్సరాలు పట్టడం వల్ల ఇక్కడ నష్టం ఏం జరిగింది తెలుసా? 1200 మంది చనిపోవడానికి నష్టం జరిగింది. 1200 మంది కుటుంబాలు వాళ్ళ ఇంట్లో సభ్యులను కోల్పోయేంత నష్టం జరిగింది. మీ యొక్క భిన్నాభిప్రాయాల విలువ ఏంటో తెలుసా? తెలంగాణలోని విద్యార్థుల ఆత్మ బలిదానాలు. మీ యొక్క భిన్నాభిప్రాయాల యొక్క విలువ తెలంగాణలోని యువత పైన కేసులు. మీ యొక్క భిన్నాభిప్రాయాల విలువ తెలంగాణలోని ప్రజల యొక్క ఆవేదన, తెలంగాణలోని ప్రజల యొక్క రోదన, తెలంగాణలోని ప్రజల యొక్క కడుపు మంట, కడుపు కోత, ఇవన్నీ కూడా మీ యొక్క భిన్నాభిప్రాయాల యొక్క విలువ. అంత తతంగం జరిగింది. అయినా లెక్క చేయక ఎంబటే వీళ్ళు 2024 2004 ఇస్తా అన్నారు. భిన్నాభిప్రాయాలు వచ్చినా కూడా ఎంబటే 2005లో తెలంగాణ ఇచ్చినాం. ఇట్లనే అయినా కూడా లెక్క చేయక రాష్ట్రాన్ని ఇచ్చిర్రంటేనైతే నాకు నిజంగా నాకే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒళ్ళు మండుతుంది. ఇచ్చిర్రనే దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే మన ఆత్మగౌరవాన్ని మనం చంపుకున్నట్టే. ఇది కేసీఆర్ పాత్ర కాదు, ఇక బీజేపీల పాత్ర కాదు, కాంగ్రెస్లో పదవికి రాజీనామా చేసిన వెంకటరెడ్డి ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరి పాత్ర కాదు. ఒక్కరిదే అంటారు, ఒక్కరిని మెన్షన్ చేయట్లేదు, ఎవరికి ఆ క్రెడిబిలిటీ ఇవ్వట్లేదు. యావత్ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలందరి పాత్ర ఉన్నది, అమరులైన వారి పాత్ర ఉన్నది, వారి కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నది, ఉద్యమకారుల పాత్ర ఉన్నది. వీరందరూ కొట్లాడి తెగించి నిలబడి ఉన్నందుకు తెలంగాణ వచ్చింది. మనం గుంజుకునే క్రమంలో వాళ్ళు వదిలేసిండ్రు. ఇదే జరిగింది. మనం గుంజుకుంటే మన బలానికి, మన తాటికి, మన ధైర్యానికి, మన త్యాగాలకు తట్టుకోలేక వాళ్ళు ఇచ్చేసిండ్రు, వదిలేసుకున్నారు. ఇది జరిగింది. ఇచ్చిర్రంటే మేము అడగంగానే మీరు పూలల్లో పెట్టి మాకు తెచ్చి ఇగో మీ రాష్ట్రం, ఇగో మీ తెలంగాణని ఇచ్చినట్టు ప్రగాఢాలు పలుకుతున్నారు. వేడుకల్లో అందశ్రీ భావోద్వేగం. ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇవి 2 భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు. ఇక స్వేచ్ఛ అనేది తెలంగాణ జీవన శైలిలో భాగమని, బానిసత్వాన్ని తెలంగాణ భరించదని చెప్పారు. ఇక తెలంగాణ ఈడది వార్తను తెచ్చారు. ఈ తెలంగాణ బానిసత్వాన్ని భరించదు అంటే ప్రశ్నించేవాడి గొంతులను మీరు అణిచివేయద్దు. మొదటగా నేను చెప్తా ఉన్నా, మీరు అంటే చూసినాం, మొన్న జర్నలిస్ట్ శంకర్ అన్న పైన దాడి జరిగింది. చాలా క్లియర్గా చూసినాం. ప్రీ ప్లాన్డ్గా సీసీ ఫుటేజ్లలో కూడా చూసినాం. ఆగి ఉండడం, ఆ అమ్మాయిలు పోయి వెనకమాల్లో గుద్దడం, అది అంటారుగా పండుకున్న వాళ్ళని లేపి తన్నించుకున్నట్టు పోయి ఆగున్నోళ్ళను గుద్దుడు, ఎంబటే ఆడ కాపు కాసుకొని ఉన్న కొందరు రౌడీ బ్యాచ్ వాళ్ళు వచ్చి మళ్ళీ మీద పడిపోయి దెబ్బలు అని కొట్టుడు. వీలువై కారుకు వీలువై బండి గుద్దితే ఏమమ్మా ఎట్లా నడుపుతున్నావు, నీకు బ్రేకులు స్కూటీకి ఉంటాయా, నీ కాళ్ళ కింద ఉంటాయా, ఎట్లా ఆపుతున్నావు అని చెప్పేసి పోయి వీళ్ళని 2 మందలు ఇవ్వాలి. కానీ ఊకేసప్పుడు కాకుండా కార్లో కూర్చున్న వాళ్ళని కొడతారా? ఇది చెప్పురు, ఇది కుట్ర అంటారా, ఏమంటారా? తెలంగాణ బానిసతత్వాన్ని భరించదు అంటే ప్రశ్నించే గొంతులను మీరు నిలిపివేయద్దు, ప్రశ్నించే గొంతులను మీరు నొక్కొద్దు, ప్రశ్నించేవాడిని ప్రశ్నించనియాలి. మీ పాలన సరిగ్గా ఉంటే ఇవాళ ప్రశ్నించినోడే రేపు మీకు సలాం కొడతాడు. మీ పాలన సక్రమంగా ఉంటే, మీ పాలన అనేది అద్భుతంగా ఉంటే, ఇవాళ రేవంత్ రెడ్డి అన్న మీరు తప్పు చేసిర్రే మా అన్న గొంతుతో అన్న నేనే రేపు అద్భుతంగా చేసిరని చెప్పే రోజు వస్తుంది. అటువంటి సందర్భం వస్తుంది. అందులో ఒరిగేది ఏమున్నది? మంచి చేస్తే మంచి అని చెప్తాం, చెడు చేస్తే చెడు అని చెప్తాం. మీరు చేసేది చేసుకుంటూ పోవాలి. కానీ అది శాతగాక, అది చెయ్యలేక జనాలపైన, జర్నలిస్టులపైన, ప్రశ్నించే వాళ్ళపైన దాడులు చేయడం అనేది సరైనది కాదు. అది గుర్తుపెట్టుకోండి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చింతపండు మల్లన్న పైన కూడా ఇట్లనే దాడి జరిగింది.
కాకపోతే చింతపండు మల్లన్న చేసిన తప్పు ఏదంటే అందరికి ఇక కొంతవరకు చూసుకుంటే జర్నలిస్ట్ శంకర్ అన్న కూడా మాటలు అంటూనే ఉంటాడు. కానీ ఆయనకు 100 రెట్లు ఎక్కువగా చింతపండు మల్లన్న కూడా వ్యక్తిగత విషయాలపైన దూషణలు చేస్తారు. తప్పు చేసిరా, నీకు క్వశ్చన్ చేసే రైట్ ఉన్నది, యూ హ్యావ్ టు క్వశ్చన్. నేను కాదు అన్న, అథారిటీ అందరికీ ఉన్నది. మనకు రాజ్యాంగం వాక్ స్వాతంత్రాన్ని కల్పించింది. మన యొక్క భావాజాలాన్ని ఉన్న అంశాలను మనం క్లియర్గా చెప్పుకొని మనోభావాలు దెబ్బతినకుండా, అవతలి వాడి మనోభావాలను దెబ్బతినకుండా మన యొక్క భావాన్ని బయటికి తెలిపే హక్కు మాత్రమే ఇచ్చింది. అవతలోడు ఏమైనా అని అమ్మని అనక్కని అని చెల్లాన్ని అని చెల్లని ఇక భార్యను బిడ్డలను తిట్టే హక్కులు మనకి ఇవ్వలే. గతంలో మనం చాలా క్లియర్గా చూసినాం. మా రేవంత్ అన్న కూడా ఈ యొక్క కేటీ రామన్న బిడ్డను కూడా కొడుకును కూడా తిట్టడం చూస్తుంది. ఇక పంది అన్నాడు, అదన్నాడు, ఇది అన్నాడు. తప్పు. నీకు కూడా ఒక బిడ్డ ఉన్నదన్న, తప్పు. వ్యక్తిగత దూషణలు చేయొద్దు. నేను కూడా వ్యక్తిగత దూషణలు ఎక్కడ కూడా చేయట్లే. మేము వచ్చినప్పటి నుంచి పాలన పైన మీ యొక్క విషయాలపైన రాజకీయంగానే మాట్లాడుతూ ఉన్నాం. రాజకీయంగానే మాట్లాడుకోవాలి. కుటుంబాన్ని లాగే హక్కు ఇక్కడ ఎవరికి కూడా లేవు, అథారిటీస్ ఎవరికి కూడా లేవు. నాకు ఉండవు, మీకు ఉండవు. ఇది గుర్తుపెట్టుకొని జర్నలిస్టులు మెదగాలే, రాజకీయ నాయకులు కూడా అట్లనే మెదలాలని చెప్పి చెప్తున్నాం.